మనం ముందు మార్చ్ పాస్ చేయడానికి డిస్ట్రిక్ట్ లెవెల్ సీఎం కప్ 2024లో మన ముందున్న అమీర్పేట్ మండల వాళ్ళకు స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం, వెల్కమ్ టు అమీర్పేట్ మండల్. I request the PDs and who are the in charges, please take care of the march pass. Amirpet followed by Amberpet. PDs please, I request to the PDs other ground మధ్యలో రావాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైతే మన 16 మండలానికి వచ్చిన PDs కానివ్వండి, మండల్ నిరీక్షణలు తీసుకున్న వాళ్ళు గ్రౌండ్ మధ్యలోకి వచ్చి వాళ్ళకి గైడ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ టు అంబర్పేట్ మండల్. అంబర్పేట్ మండల్ వారికి స్వాగతం, సుస్వాగతం. మండల్ లెవెల్లో చక్కగా ఆడి డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి వచ్చిన అందరికీ కూడా కంగారు తెలుసుకుంటూ ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా అంతే చక్కగా ఆడాల్సిందిగా అందరినీ అంటే ఎంకరేజ్ చేయడానికి మన ముందున్న పెద్దలు అందరూ కూడా మీ అందరినీ ఎంకరేజ్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వాగతం. తర్వాత అంబర్పేట్ ఫాలోడ్ బై ఆశీష్ నగర్. ఆశీష్ నగర్ మండల్, వెల్కమ్ ఆశీష్ నగర్ మండల్. నెక్స్ట్ బహదూర్పుర మండల్ వారికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు ద బహదూర్పుర మండల్. మండల్ ఫాలోడ్ బై బండగూడ. చక్కగా ఒకటే జట్టులు అందరూ చక్కగా బండ్లగూడ మండల్ వాళ్ళు కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ సీఎం కప్ లో పాల్గొనడానికి వచ్చిన బండ్లగూడ వాళ్ళందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. నెక్స్ట్ అంతే చక్కగా మార్చ్ పాస్ చేసుకుంటూ వస్తున్న మన చార్మినార్ మండల్ వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ ఆల్ చార్మినార్ మండల్ ఫ్రెండ్స్. మాత్రం కనిపించాల్సిన అవసరం లేదు. మీరు స్లీప్ అక్కడ గ్రౌండ్ లో రెడీగా ఉన్నది. ఎక్కడ నిలబడాలని కన్ఫ్యూజ్ చేయకుండా చక్కగా అక్కడికి వచ్చి నిలబడండి. చార్మినార్ మండల్ ఫాలోడ్ బై గోల్కొండ మండల్. గోల్కొండ మండల్ క్రీడాకారులకు స్వాగతం, సుస్వాగతం.
మండల్ వెరీ గుడ్ చిల్డ్రన్ వెరీ గుడ్ వెళ్ళి మీరు స్థానంలో సరకుల నిలబడండి నెక్స్ట్ మండల్ మారేడుపల్లి మండల్ ఆల్ మారేడుపల్లి మండల్ స్టూడెంట్స్ యు ఆర్ వెల్కమ్ మారేడుపల్లి మండల్ ఫాలోడ్ బై ముషిరాబాద్ మండల్ వెల్కమ్ యూ ముషిరాబాద్ మండల్ స్టూడెంట్స్ అందరు క్రీడాకారులకు అందరికి ముషిరాబాద్ వాళ్ళకందరికీ స్వాగతం సుస్వాగతం ముషిరాబాద్ మండల్ ఫాలోడ్ బై నాంపల్లి మండల్ నాంపల్లి మండల్ వాళ్ళకు కూడా స్వాగతం పలుకున్నాం క్రీడాకారులు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం నాంపల్లి మండల్ ఫాలోడ్ బై సైదాబాద్ మండల్ వెల్కమ్ సైదాబాద్ మండల్ రోజ్ మండల్ సికింద్రాబాద్ మండల్ కూడా స్వాగతం సుస్వాగతం వెరీ గుడ్ ఈరోజు జిమ్ఖానా గ్రౌండ్ చూస్తుంటే పిల్లలు అన్ని మండలాలతోటి అన్ని కలర్స్ ఫ్లవర్స్ ఎలా ఉంటుందో అలా చక్కగా ఎంత గ్రౌండ్ ఆకి గ్రౌండ్ జరిపోతున్నా సరిపోదు అన్నట్టు ఎంత చక్కగా ఎక్కడ కూడా ఏ మండలం వాళ్ళు కూడా రాలేదు లేకపోతే ఈ భాగంలో సీఎం కప్ అనేది ఎంత దిగ్విజయంగా నడుస్తుందనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. మండల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం సికింద్రాబాద్లో ఉండొచ్చు కానీ వాళ్ళందరూ గోల్కొండ తర్వాత షేక్పేట్ మండల్ వారికి కూడా స్వాగతం. దూరం నుంచి మన డిస్ట్రిక్ట్ లెవెల్ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన అందరూ 16 మండలాలు విద్యార్థులకు అందరికీ కూడా వాళ్ళ మేనేజ్మెంట్ స్కూల్ మేనేజ్మెంట్ కానివ్వండి వాళ్ళ ప్రిన్సిపల్స్ కానివ్వండి తర్వాత ఎమ్మడొచ్చిన కోచెస్ కానివ్వండి వాళ్ళందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుంటూ ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ ఏదైతే సీఎం కప్ మన 2024 జరుపుకుంటున్నామో వాళ్ళందరికీ ధన్యవాదాలు. లాస్ట్ లో మరి తిరుమలగిరి అంటే మనకు పక్కనే ఉంది అనుకోకండి, చాలా హిస్టరీ ఉంది తిరుమలగిరి చరిత్ర కూడా. ఆ తిరుమలగిరి మండలాలు కూడా మనకు స్పోర్ట్స్ లో పాల్గొనడానికి అంతే ఉత్సాహంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో పాల్గొనడానికి వచ్చిన తిరుమలగిరి మండలానికి కూడా స్వాగతం సుస్వాగతం.
ప్రోగ్రాంను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సాడ్స్ ఆధ్వర్యం లోపల యంగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ మరి రాష్ట్ర యువజన కాంగ్రెస్లో అధ్యక్షులుగా వహించి బాధ్యతలు వహించి రాష్ట్ర ప్రభుత్వంలో వెన్నెముకగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు ఈరోజు మన హైదరాబాద్ జిల్లా సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నా అభిమాన నాయకులైనటువంటి శ్రీ శివసేనారెడ్డి గారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారికి, అదేవిధంగా ఆర్డీఓ శ్రీ సాయి కుమార్ గారికి, ఎస్జిఎఫ్ సెక్రటరీ శ్రీదేవి మేడం గారికి, మరి ఇక్కడికి వచ్చినటువంటి మన హైదరాబాద్ జిల్లా నుంచి వచ్చినటువంటి వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి వివిధ మండలాల నుంచి వచ్చేసినటువంటి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీస్కి, మరి అదేవిధంగా జిల్లా అసోసియేషన్ల అధ్యక్ష కార్యదర్శులకి, ఈ కార్యక్రమాన్ని ముందుంచి నడుపుతున్నటువంటి డిస్ట్రిక్ట్ డిఓ మేడం గారికి, మరి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని ఇంత డిజైన్ చేసి ప్లాన్ చేసినటువంటి మా జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ దుర్శెట్టి గారికి బిజీ షెడ్యూల్ వల్ల ఇక్కడ రాలేకపోయారు. వారికి అదేవిధంగా కార్యక్రమాన్ని నడుపుతున్నటువంటి మా ఆర్డీఓ డిఆర్ఓ అడిషనల్ కలెక్టర్ అయినటువంటి ముకుందరెడ్డి గారికి, ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి వ్యాయామ ఉపాధ్యాయ సోదరులకు సోదరిమణులకు డిప్యూటీ డిఓలకు ఈ కార్యక్రమానికి పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. వారికి ఇక్కడికి వచ్చినటువంటి వివిధ జిల్లాల నుంచి 16 మండలాల లోపల విజయవంతం చేసినటువంటి మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ కోచెస్కి, అదేవిధంగా మండల్లో విజయవంతం చేసినటువంటి మా మున్సిపల్ జిహెచ్ఎంసీ నుంచి వచ్చినటువంటి కమిషనర్స్ వాళ్ళ బృందానికి, స్పోర్ట్స్ ఆఫీసర్లకి, ఇంకా అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి పీఈటీలకు, పీఈడీలకు, క్రీడాకారులకు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హైదరాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్ తరఫు నుంచి సీఎం పోటీలకు ప్రారంభోత్సవానికి మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదటిసారిగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చరిత్రలో నాకు తెలిసినంత మట్టుకు హైదరాబాద్ జిల్లా లోపల 16 మండలాలని పూర్తిగా మండల స్థాయిలో పోటీలను విజయవంతం చేసేసుకొని మరి జిల్లా స్థాయి పోటీల్లో కంప్లీట్గా ఒక షేప్లో ఇక్కడికి వచ్చేసేసి 33 ఈవెంట్ లోపల పోటీలు మనం కండక్ట్ చేసుకుంటున్నాం. మరి ఇట్లాంటి పోటీలకి దిగ్విజయంగా కంప్లీట్ చేసినందుకు, మండల స్థాయిలో కంప్లీట్ చేసినందుకు వారందరికీ కృతజ్ఞతలు చేస్తూ, మరి జిల్లా స్థాయి పోటీలో ఈరోజు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, యోగాలో కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా 20 ఈవెంట్లు కూడా ఈ పోటీల లోపల కండక్ట్ చేసేసి రాష్ట్ర స్థాయిలో 33 ఈవెంట్లని మనం సెలెక్షన్ చేసేసి హైదరాబాద్ జిల్లాకి రాష్ట్ర స్థాయి పోటీలో 754 మందితోటి రాష్ట్రంలో నాకు తెలిసిన మటుకు బిగ్గెస్ట్ కాంటింజెంట్ ఏదైనా ఉంటుందంటే హైదరాబాద్ జిల్లానే ఉంటుంది. గత సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయి పోటీ లోపల మనం సీఎం కప్ ట్రోఫీని మనం విజేతలుగా నిలిచాం. హైదరాబాద్ జిల్లా రాష్ట్రానికి ఏ విధంగా అయితే క్యాపిటల్ సిటీగా ఉందో, క్యాపిటల్ డిస్ట్రిక్ట్గా ఉందో, అదేవిధంగా స్పోర్ట్స్లో కూడా హబ్గా ఉండేసేసి రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ జిల్లా మరి ఈ సంవత్సరం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయినటువంటి మా శివసేనారెడ్డి గారి చేతుల మీదుగా తప్పకుండా మా కలెక్టర్ గారు, నేను మరియు తప్పకుండా మా ముఖ్యమంత్రి, మా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా తప్పకుండా మన అందరి సహాయ సహకారాలతోటి, మన పీఈటీలు, అసోసియేషన్ సెక్రటరీలు, కార్యదర్శులు, ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతోటి మనందరం మళ్ళీ ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం కప్ ట్రోఫీని మనమే అందుకోవాలని, దానికి మనందరం కృషి చేయాల్సిందిగా స్పోర్ట్స్ అథారిటీ కోచెస్ని, ఇక్కడ ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయ సోదరులను, అసోసియేషన్ సెక్రటరీలు, బాధ్యుల్ని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఎక్కువ సమయం తీసేసుకుంటూ మరి శివసేనారెడ్డి గారికి మన హైదరాబాద్ జిల్లా అంటే ఎంతో మక్కువ. ఇక్కడికి వచ్చారు సార్, మీరు దయచేసి జిమ్ఖానా గ్రౌండ్ అంటే హైదరాబాద్ డిస్టిక్లో ఒక చిన్న పార్టీనే ఉంది. నేను పేరుకు మాత్రం హైదరాబాద్ డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్, హైదరాబాద్ జిల్లా అంతా నా చేతిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ జిమ్ఖానా గ్రౌండ్ మాత్రమే నా పరిధిలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో స్వారాధ్వర్యం లోపల టాయిలెట్స్ కావచ్చు, ఇంకా జిమ్ లాంటి మెటీరియల్ని ఇక్కడ శాంక్షన్ చేపించేసేసి
దీన్ని కూడా హైదరాబాద్ జిల్లాను కూడా ముందుకు తీసుకెళ్తుందిగా కోరుకుంటూ మరి పిలువగానే ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ పిలువగానే ఇక్కడికి వచ్చేసి మరి సీఎం కప్ ప్రారంభోత్సవానికి నా దగ్గరకు వచ్చినందుకు వారికి మన డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్ తరఫు నుంచి మరి ఇక్కడికి వచ్చినటువంటి క్రీడాకారులందరి తరఫు నుంచి కూడా మరొకసారి చప్పట్లతో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజింగ్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇప్పుడు మమతా స్కూల్ వాళ్ళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. మమతా స్కూల్ స్టూడెంట్స్ గెట్ రెడీ. మొట్టమొదటగా సీఎం కప్ ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ముఖ్యంగా సుధాకర్ గారికి వారి సాట్స్ బృందానికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ సీఎం కప్ అనే ఈ అవకాశాన్ని మీ అందరికీ ఒక ప్లాట్ఫామ్గా వాడుకోవడానికి ఇది ఒక మీకు గొప్ప సువర్ణ అవకాశంగా మీ అందరికీ తెలియజేస్తాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎప్పుడూ లేని విధంగా గ్రామ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థులను కూడా చాలామంది గ్రామం నుంచి మండలానికి వచ్చి ఆగిపోయిన పరిస్థితులను మనం చూసినాం గతంలో. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి రావడానికి ఇది ఒక మీ అందరికీ ఒక మంచి సువర్ణ అవకాశం ఈ సీఎం కప్. గతంలో ఎప్పుడు కూడా గ్రామ స్థాయిలో సీఎం కప్ని ఏర్పాటు చేయలే. ఏదో మండలంలో లేకపోతే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి తూతుమంత్రంగా చేసేది. ఏదో 5 ఏళ్లకో 10 ఏళ్లకో నాకు తెలిసి గత ప్రభుత్వంలో ఒక్కసారి పెట్టినట్టున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం సీఎం కప్ను ఏర్పాటు చేస్తున్నాం. మీ అందరికీ రేపనాడు రాష్ట్ర స్థాయిలో మీరు ఆడిన మీ అందరికీ ఈ సీఎం కప్లో ఆడినందుకు మీ అందరికీ ఆడిన వారికి సర్టిఫికెట్ వస్తుంది. ఆడి గెలిచిన వాళ్ళకు కూడా మీకు ఇచ్చే సర్టిఫికెట్ ఎంత విలువైనదో అది కూడా మీరు తెలుసుకోవాలి. రేపన్నాడు రాబోయే రోజుల్లో సీఎం కప్ సర్టిఫికెట్ అనేది మీ ఉద్యోగానికి కూడా ఉపయోగపడే విధంగా ఈ సర్టిఫికెట్ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ సర్టిఫికెట్కు అటువంటి విలువను తీసుకొచ్చే ప్రక్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా ఈరోజు దీని ఒక మంచి ప్లాట్ఫామ్గా మీరు వాడుకొని మీకున్న నైపుణ్యాన్ని మీరు చూపించుకోవడానికి, మీ ప్రతిభను మీరు వెలికి తీయడానికి ఇది ఒక అవకాశం. కాబట్టి ఇందులో మీ శక్తి వంచన లేకుండా మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈ సీఎం కప్లో గెలిచిన వాళ్ళు, ఒకవేళ ఈ సీఎం కప్లో రాని వాళ్ళు ఉంటే వచ్చే సీఎం కప్లో కూడా మీకు అవకాశం దొరుకుతుంది. రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ కోటాలో మీ అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ సర్టిఫికెట్స్ ఉంటాయని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మీరందరూ చూసిరు. మన దీప్తి ఇక్కడ ఎంతమందికి తెలుసు? దీప్తి జీవాంది ఒలింపిక్స్లో ఈరోజు బ్రాంజ్ మెడల్ కొట్టుకొని వచ్చింది. ఎంతమందికి తెలుసు? మీ అందరిలో తెలుసా అందరికీ? దీప్తి వారు ఎక్కడి నుంచి వచ్చింది? దీప్తి ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం కంటే కింది స్థాయి నుంచి, వారి తల్లి వారి తండ్రి ఒక కూలికి పోయే పరిస్థితిలో నుంచి ఆ అమ్మాయి కష్టపడి ఆ అమ్మాయికి ఉన్న టాలెంట్ని వెలికి తీసిన ఆ కోచెస్కి, అదేవిధంగా అమ్మాయిని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి వాళ్ళ కోచెస్, వాళ్ళ పీడీ వాళ్ళకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నారు. అటువంటి దీప్తిలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీలో ఉండే వారికి ఈరోజు మీరు కూడా ఒలింపిక్ స్థాయికి వెళ్ళడం కోసమే ఈ సీఎం కప్ ఏర్పాటు చేసినాం. రాష్ట్ర స్థాయిలో గెలిచిన మీ అందరికీ కూడా రేపన్నాడు అకాడమీలో జాయిన్ చేసి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి రాబోయే రోజుల్లో నేషనల్కు, ఏషియన్ గేమ్స్కు, ఇంటర్నేషనల్ గేమ్స్కి, ఒలింపిక్స్ వరకు పోయే విధంగా స్టాట్స్ సిద్ధంగా దానికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేస్తుంది. మీరంతా చేయాల్సింది మీరు కష్టపడి బరిలో దిగి మీరు మీ విజయాన్ని మీరు సాధించాల్సిన బాధ్యత మీ మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తాను. ఒక్కసారి గెలిస్తే మీతో పాటు మీ తల్లిదండ్రులకు పేరు వస్తుంది, దాంతోపాటు మీ స్కూల్కి పేరు వస్తుంది, దాంతోపాటు మీ ఊరికి పేరు వస్తుంది, మీ జిల్లాకు, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి పేరు తెచ్చే విధంగా మీరు తయారవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేసిన నాటి నుంచి తెలంగాణలో డ్రగ్స్ విడాలి, మందు ఇటువంటివన్నీ దూరం చేయాలి, రాబోయే రోజుల్లో హెల్దీ తెలంగాణను తయారు చేయాలి. హెల్దీ తెలంగాణ తయారు కావాలంటే రేపటి పౌరులు ఈ రోజు ఎవరైతే విద్యార్థులున్నారో వాళ్ళందరినీ ఆరోగ్య తెలంగాణలు తయారు చేయాలి అంటే వారందరికీ మొట్టమొదట స్పోర్ట్స్ సైడ్ వాళ్ళని మళ్లించాలన్న ఉద్దేశంతో స్పోర్ట్స్కు 371 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటన్నింటినీ మీకోసమే వాడుతున్నాం. ప్రతి అంశంలో మీకు ఎప్పటికప్పుడు సహాయంగా ఉండడానికి తెలంగాణలో భారతదేశంలోనే తెలంగాణ నెంబర్ 1 విధంగా ఉండే విధంగా ఈరోజు కార్యాచరణ సిద్ధం చేసినాం. రాబోయే రోజుల్లో
స్పోర్ట్స్ కోసం ఎటువంటి సహాయ సహకారాలు చేయడానికైనా సాట్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సిద్ధంగా ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో అకాడమీలు తీసుకొస్తున్నాం, దాంతోపాటు హాస్టల్స్ తీసుకొస్తున్నాం, కొత్త స్పోర్ట్స్ స్కూళ్లను తయారు చేస్తున్నాం. తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని విధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా తెలంగాణకు సిద్ధమవుతుంది. అది వచ్చే అకాడమిక్ ఇయర్కే తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ సిద్ధం కాబోతుంది. కాబట్టి మీ అందరికీ పెద్ద స్వర్ణ అవకాశం. మీ అందరూ హెల్దీగా తయారు కావాలి. హెల్దీ తెలంగాణను తయారు చేసే దానిలో మీరందరూ భాగస్వాములై రాబోయే రోజుల్లో మీ తల్లిదండ్రులతో పాటు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి పేరు తెచ్చే విధంగా మీరందరూ ముందుకు అడుగులు వేయాలని, మీరందరూ రాబోయే రోజుల్లో ఒక మంచి స్పోర్ట్స్ మెన్స్గా దేశంలోనే మీ తెలంగాణ నుంచి స్పోర్ట్స్ మెన్స్ స్పోర్ట్స్ కోచెస్ ఎక్కడ దొరుకుతారు అంటే తెలంగాణలో దొరుకుతారని దేశం సగర్వపడే విధంగా ఈ తెలంగాణ నుంచి మీరందరూ తయారు కావాలని, దానికి సంబంధించిన అన్ని సౌకర్యాలు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సిద్ధంగా ఉంది చేయడానికి అని చెప్పి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్. అందరం ఇక్కడ వచ్చింది ఓన్లీ సీఎం కప్ 2024 ఆడమని కాకుండా అదొక్కటే విషయం తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. కానీ సార్ ఈరోజు ఎంత వివరంగా ఇది పల్లెటూరులో గ్రామాల్లో ప్రారంభమైన సీఎం కప్ దాని నుంచి ఎన్ని లాభాలు ఉన్నాయి మీకు అంటే సర్టిఫికేట్ ద్వారా కానీ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఎదగడానికి ఎంతైతే అవకాశాలు ఉన్నాయని చాలా వివరంగా చెప్పారు. మళ్ళీ ఒకసారి సార్కు నేను ఇంత క్లియర్గా వివరంగా చెప్పి మీ అందరిని ఎంకరేజ్ చేసిన సార్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరినీ